అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి పూజా బలిని ప్రారంభించుకుందాం. Hare
సహోదరి సహోదరులారా, గుణదల లూర్దుమాత ఉత్సవం రెండవ రోజు ఈ సాయంకాల పూజకు మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఈనాటి గురువు పీఠాధిపతి మనకు దివ్య పూజ సమర్పించబోయేది ఎవరంటే మన మిత్రాసన ముద్దుబిడ్డ గోరంట్ల జోనెస్ గారు. కర్నూలు పీఠాధిపతులు వారిని హృదయపూర్వకంగా మీ అందరి తరపున ఆహ్వానిస్తున్నాను. గట్టిగా కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానిద్దాం. కొంచెం గట్టిగా కొట్టండి. ఇది వరకు మన పీఠం నుంచే వారి బాబాయ్ గారు అనుకుంటాను, వేరే గోరంట్ల జోనెస్ గారిని అక్కడకు పీఠాధిపతిగా ఎన్నుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు దేవుని ప్రావిడెన్స్లో ఇంకోసారి మన మేత్రాసనం నుండి అదే పేరు గల వ్యక్తిని ఇలా ఎన్నుకొని పంపడం అదంతా దేవుని అనుగ్రహంగా నేను భావిస్తున్నాను. అందుకే ఈ విధంగా మనం చేసిన పుణ్యమో లేకుంటే మన పితరులు చేసిన పుణ్యమో మన మధ్య నుండి నాయకులను ప్రభు ఎన్నుకొని వేరే చోటకు పంపుతున్నారు. ఇదంతా మనందరికీ చాలా గర్వకారణం. అదేవిధంగా దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు. బిషప్ గారిని ఇంకొకసారి మనపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఆహ్వానిస్తూ ఈ పూజను సమర్పించమని మీ అందరి తరపున వినయపూర్వకంగా కోరుతున్నాను. పుత్ర పవిత్రాత్మనామమునా సమాధానము మీతో ఉండునుగాక. నన్నెంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రీతమ పీఠాధిపతులు మహాఘనత వహించిన తెలగతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారికి, ఈ పుణ్యక్షేత్ర రెక్టర్ అయినటువంటి ఏలేటి జయరాజు ఫాదర్ గారికి, మరియు ఇతర గురువులకు, కన్యాస్త్రీలకు, మరియు ప్రియమైన సహోదరి సహోదరులారా, 15 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక పూజ సమర్పించాను. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి ఈ విధంగా మరియమాత ఒడిలో మరొక దివ్య బలి పూజను సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మేత్రాసనములోనే విశ్వాసాన్ని పొంది, విశ్వాసములో పెంచబడి, గురువుల, కన్యాస్త్రీల, విశ్వాసుల యొక్క దీవెనతో మన బిషప్ గారు చెప్పినట్లు ఈరోజు కర్నూలు పీఠానికి వెళ్ళాను. ఈ మేత్రాసనం నాకు ఇచ్చినటువంటి విశ్వాసానికి ఎందరో గురువులు వారి ప్రేమ ఆప్యాయత మధ్య పెరిగాను. వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ, నన్ను విశ్వాసములో పెంచినటువంటి మేత్రాసనానికి కృతజ్ఞత తెలియచేస్తూ, ఈ దివ్యబలి పూజను ప్రత్యేకంగా ఈ మేత్రాసనం కోసం, ఈ మేత్రాసన కాపరి కోసం, గురువుల కోసం, ఇక్కడ పనిచేసే కన్యాస్త్రీలు మరియు మీ అందరి కుటుంబాల కోసం నేను సమర్పించబోతున్నాను. ఆ మరియ తల్లి ప్రార్థనా సహాయమున మీ అందరికీ ఆ భగవంతుని చల్లని హస్తం మీపై ఉండాలి అని, ఆ దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా పొందాలని ప్రార్థిస్తూ ఈ దివ్యబలిని ప్రారంభించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చ యోగ్యుల మగుటకు ముందుగా మన పాపములను ఒప్పుకొని
దేవుని యొక్క క్షమాపణకై వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ఏలయనా మేము నీకు ద్రోహము చేసితిమి. ప్రభువా దయచూపుము, నీ రక్షణమును మాకు అనుగ్రహింపుము. నీ రక్షణమును మాకు అనుగ్రహింపుము. కిరియే కిరియే ఎలేయిసోన్, కిరియే కిరియే ఎలేయిసోన్. Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. Christe, Christe eleison, Christe, Christe eleison. Christe, Christe eleison. Christe, Christe eleison. Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie మహోన్నత
ప్రార్థించుదము. దయామయుడవైనవు సర్వేశ్వర, మా బలహీనపు గడియలలో మీ నిత్య సహాయమును అందించుమని ప్రార్థించుచున్నాము. నిష్కళంక మరియమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థనా సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమింపగలుగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు మరియు 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. సొలొమోను యెరూషలేము నుండి ఇశ్రాయేలు తెగల పెద్దలందరినీ తన చెంతకు పిలిపించెను. దావీదు నగరమైన సియోను నుండి ప్రభువు మందసమును తెప్పించవలనని వారితో చెప్పెను. అప్పుడు యాజకులు ప్రభువు మందసముని ఎత్తి దేవాలయమునకు కొనివచ్చిరి. వారితో పాటు లేవీయులు గుడారమును దాని పరికరములను కూడా కొనివచ్చిరి. సొలొమోను రాజు ఇశ్రాయేలు ప్రజలు యావే మందసము ఎదుట ప్రోగై లెక్కలేనన్ని పొట్టేళ్లను ఎడ్లను బలిగా సమర్పించిరి. అంతట యాజకులు నిబంధన మందసమును ఎత్తి దేవాలయమునందలి మహాపవిత్రమైన గర్భగృహమున కెరూబు దూతల ప్రతిమల రెక్కల క్రింద ఉంచిరి. ఆ కెరూబు దూతల రెక్కలు నిబంధన మందసమును దానిని మోయి గడలను కూడా కప్పుచుండెను. హోరేబు కొండ వద్ద మోషే ఉంచిన 2 రాతి పలకలు తప్ప మందస్సమున మరి ఏమీయూ లేవు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆ కొండ చెంతని వారితో నిబంధన చేసుకొనెను. యాజకులు దేవాలయము నుండి వెలుపలికి రాగానే మేఘము ఆ దేవాలయమున క్రమ్ముకునెను. ప్రభువు తేజస్సు నిండుకొని ఉండటచే వారు మరల ఆ దేవాలయమున ప్రవేశించి అర్చన చేయలేకపోయిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రసాదము చేత నిండిన మరియా వందనము, అభివందనము.
కష్టాల కడలిలో మునిగినప్పుడు నిన్ను స్మరించి దరి చేరినప్పుడు కరుణతో చూచెదవు, కన్నీరు తుడిచెదవు. అమ్మా నీవు నాకు ఉపదేశించెదవు, నీ తనయుని విధేయించ నేర్పించెదవు. క్రీస్తు ప్రభుని ప్రేమించ నడిపించెదవు. అమ్మా మరియా, మేము వేడినప్పుడు మాలోని భయాందోళనలు తొలగిపోవును, దురాత్మలు మా నుండి పారిపోవును. నిన్ను వెంబడించువారు దారి తప్పరు, నిన్ను వేడువారు నిరాశ చెందరు. నిన్ను తలచువారు నీతిని తప్పరు. రెండవ పట్టణము దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. 21వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. అంతటా నేను ఒక క్రొత్త దివిని క్రొత్త భువిని చూచితిని. మొదట దివియు భువియు అదృశ్యమాయను, సముద్రము కూడా అదృశ్యమాయను. అనంతరము దివియందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును కాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము వనర్చుకొని సిద్ధపడిన వధువు వలె ఉండెను. సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతోనే నివసించును, ఇక ఆయన వారితోనే నివసించును, వారే ఆయన ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండును, ఆయన వారికి దేవుడగును. వారి నేత్రముల నుండి వెలువడు కన్నింటిని ఆయన తుడిచివేయును.
ఇక మృత్యువు కానీ, దుఃఖము కానీ, ఏడుపు కానీ, బాధ కానీ ఏమాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి అని గంభీర స్వరము పలికెను. అంతట సింహాసనాసీనుడు ఇప్పుడు అన్నింటినీ క్రొత్తగా సృష్టించెదను అని పలికెను. ఇది నిజము, విశ్వసనీయము కనుక రాతపూర్వకంగా ఉంచుము అని నాతో చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము.
యోహాను శుభవార్త అధ్యాయము 19 వచనములు 25 నుండి 27 వరకు. యోహాను శుభవార్త అధ్యాయం 19 వచనములు 25 నుండి. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలచియుండుట యేసు చూచి యేసు తన తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. ఇది క్రీస్తు సువిశేషము. పూజ్య పీఠాధిపతులు, మహాఘనత వహించిన తెలగతోటి జోసెఫ్ రాజారావు గారికి, ఈ పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ అయిన జయరాజు ఫాదర్ గారికి, ఇతర గురువులకు, మీ అందరికీ ముందుగా ఈ పండుగ యొక్క శుభాకాంక్షలను, దీవెనలను తెలియజేస్తున్నాను. నన్ను ఎంతో ప్రేమతో ఈ మేత్రాసనానికి, మరీ ప్రత్యేకంగా ఈనాటి సాయంకాల పూజను సమర్పించటానికి ఆహ్వానించినందుకు గాను తండ్రి గారికి మరియు పుణ్యక్షేత్ర రెక్టర్ గారికి, మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియమాతను శ్రీసభ మాతగాను, మనందరి తల్లిగాను కొనియాడుతూ ఉంటాం. ఏ విధంగా ఆమె మన తల్లి అయింది, దేవుని సంకల్పం ఏమిటి, ఆమె విషయంలో మన విషయంలో ఆమెతో మనకి ఎటువంటి బంధం కలిగి ఉండాలని దేవుడు సంకల్పించుకున్నారు అన్న విషయాల గురించి కొంచెంసేపు ధ్యానించుకుందాం. ముందుగా ఒక్క క్షణం అందరం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు, మీ ఆత్మతో మమ్ము నింపండి. మా చెవులనే గాక మా హృదయాలను, మా మనస్సును తెరవండి. నీ వాక్యాన్ని ఆలకించటానికి, ఆ వాక్యములో ఉన్నటువంటి మాధుర్యాన్ని సేవించి, సందేశాన్ని స్వీకరించి, మా జీవితాలకు వెలుగుగా, జీవముగా, సత్యముగా మార్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ఆ ఆత్మ అభిషేకం కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ వాక్యాన్ని బోధించే నా బుద్ధిని కూడా వెలిగించమని, నడిపించమని, ఆయన చిత్తానుసారము ప్రబోధించున్నట్లు అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం.
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 1వ అధ్యాయం ఈ విధంగా ప్రారంభమవుతుంది. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. కాలము సంపూర్ణమైనప్పుడు ఆ వాక్కు నరరూపధారుడై మన మధ్యలో జన్మించి మనతో వసించాడు అని. ఆయన వెలుగై తన వారి మధ్యకు వచ్చెను, కానీ తన వారు ఆయనను తృణీకరించారు, అంధకారాన్నే ఎన్నుకున్నారు అని 1వ అధ్యాయములో యోహాను గారు చెప్తున్నారు. 2వ అధ్యాయం ప్రారంభములో 1 నుంచి 10వ వరకు వచనాలలో కానాపల్లెలో పెండ్లి గురించి చదువుతూ ఉంటాం. ఆయన ఆదిలో వాక్కై ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ దేవుడు మన మధ్యకు వచ్చారు. మరి ఆయన రావడం వల్ల మనకు కలిగే మేలేమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తారు. దానికి సమాధానం ఇస్తూ యోహాను గారు చెప్తున్నారు, ఎక్కడైతే ఆ క్రీస్తు ప్రభుని యొక్క సాన్నిధ్యం ఉంటుందో అక్కడ సమస్తము సమృద్ధిగా దొరుకుతాయి. ఆయన ఉన్న చోట ఎటువంటి కొరతకు కానీ ఎటువంటి లోటుకు కానీ తావుండదు. అదే సమయములో ఆ 2వ అధ్యాయములోనే మరియమ్మ గారిని మనకు పరిచయం చేస్తున్నారు యోహాను గారు. సకల వరముల ప్రదాత, సకల అద్భుతాలకు మూలకారకుడు ఆ భగవంతుడే. ఈరోజు కూడా ఏదైనా అద్భుతం చేయాలి అంటే అంతోని వారో మరియమ్మ గారో లేకపోతే ఇంకొక పునీతుడో చెయ్యరు. ఈరోజు కూడా సకల వరముల ప్రదాత, సకల అద్భుతాలకు కారణభూతుడు ఆ భగవంతుడు ఒక్కడే. మరి మరియమ్మ గారి పాత్ర ఏంటి? అంతోని వారి పాత్ర ఏంటి? ఇతర పునీతుల యొక్క పాత్ర ఏంటి? వాళ్ళు మధ్యవర్తులు, వాళ్ళు దేవుని యొక్క స్నేహితులు. ఎవరైతే నా వాక్యమును ఆలకించి దాని ప్రకారం జీవిస్తారో వాళ్ళు పరలోక రాజ్యములో వారికి స్థానం ఉంటుంది అని చెప్పారు క్రీస్తు ప్రభు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి దాని ప్రకారం జీవించినటువంటి ఆ మరియ తల్లి కానివ్వండి, ఇతర పునీతులు కానివ్వండి, మంచి మధ్యవర్తులు. మన కోసం ఆ దేవుని వద్ద ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఆయన స్నేహితులు కాబట్టి వాళ్ళు ఏదడిగినా కానీ ఆ దేవుడు ప్రసాదిస్తారు, చేస్తారు. 2వ అధ్యాయములో కానాపల్లెలో ఒక పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. యేసు ప్రభు కూడా అక్కడే ఉన్నారు, ఆయన తల్లి మరియమ్మ గారు కూడా అక్కడే ఉంది. ద్రాక్షారసం అయిపోయింది. ఆ కుటుంబానికి పరువు పోయే ఒక సందర్భం అది. వాళ్ళు వచ్చి యేసు ప్రభువుని అడగలేదు, ఆయన యొక్క తల్లిని కూడా ప్రార్థించలేదు. ఆమె ఒక తల్లి మనస్తత్వముతో వారి యొక్క అవసరాన్ని గమనించింది. అడగకుండానే వారి యొక్క కొరతను గమనించింది, గుర్తించింది. వెంటనే తన కుమారుని వద్దకు వెళ్ళి, అయ్యా, వాళ్ళకి ఏదో ఆపద వచ్చింది, నీవే ఆదుకోవాలి. అమ్మా, నా ఘడియ రాలేదని నీకు తెలియదా అంటారు. నీ ఘడియ గురించి నాకు తెలుసు. 30 సంవత్సరాల క్రితం దేవదూత వచ్చి నా దగ్గర చెప్పాడు, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడతాడు, సాక్షాత్తు దేవుని కుమారునికి నీవు జన్మనిస్తావు అని చెప్పాడు. అది నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. నా చెవులలో మ్రోగుతూ ఉన్నాయి ఆ మాటలు. నీవు చేయగలవు అని నాకు తెలుసు నాయనా, నీవే ఏదో ఒకటి చెయ్యాలి అని పట్టుబట్టింది. ఎవరిచ్చారు ఆ బాధ్యతను ఆమెకు? ఆమెకెందుకు? ద్రాక్షారసం అయిపోతే ఆమెకెందుకు? వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే ఆమెకెందుకు? అయినా ఒక తల్లిగా వాళ్ళ అవసరాలను గుర్తించి తన కుమారుని వద్ద ప్రార్థన చేసింది. తన కుమారుడు కూడా తల్లి మాటను కాదనక ఆ అద్భుతాన్ని నెరవేర్చాడు. ఆ కుటుంబాన్ని ఆపద నుంచి, కొరత నుంచి దరిచేర్చాడు, కాపాడారు. అప్పటికి మరియమ్మ గారికి ఎవరూ ఒక బాధ్యతనివ్వలేదు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ బిడ్డలు, వీరి ఆలనా పాలన చూసుకోమని 2వ అధ్యాయం యోహానులో ఇవ్వలేదు.
యేసు ప్రభు ఏ బాధ్యతను పొందకుండానే ఆమె తన బిడ్డల యొక్క అవసరాన్ని గుర్తించి చలించి స్పందించి వారి కోసం దేవుని వద్ద ప్రార్థన చేసింది, అద్భుతాన్ని చేయించింది. మరి యేసు ప్రభు చనిపోయే ముందు శిలువపై నుంచి ఆమెకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాను. అమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. 30 సంవత్సరాల పాటు నన్ను పోషించావు. 9 మాసాలు నన్ను మోసి కని పెంచి పోషించావు. ఇక నుంచి నీకు ఆ బాధ్యత లేదు. నేను నా తండ్రి వద్దకు తిరిగి వెళుతున్నాను. కానీ వెళ్ళే ముందు నీకు మరొక బాధ్యతను అప్పగిస్తున్నాను. ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపిస్తున్నారు. అంటే ఆయన స్థానములో మనందరినీ చూపిస్తూ యేసు ప్రభువు మనందరినీ ఆమెకు బిడ్డలుగా దయచేస్తున్నారు. ఇదిగో నీ బిడ్డలు, వీరి యొక్క ఆలనా పాలన నీదే అని మనందరినీ ఆ శిలువ మీద నుంచి యేసు ప్రభువు ఆ తల్లికి అప్పజెపుతున్నారు. ఇక నుంచి నీవే తల్లిగా ఉండాలి, వీరి ఆలనా పాలన చూసుకోవాలి. ఇటువంటి బాధ్యతను స్వీకరించకముందే ఆ కుటుంబం యొక్క అవసరాన్ని గుర్తించి వారి ఆపదలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని సంరక్షించిన మరియమ్మ ఇంతటి గొప్ప బాధ్యతను తన కుమారుని దగ్గర నుంచి పొందిన తరువాత ఇంకెంతగా మన యొక్క ఆలనా పాలన గురించి ఆలోచిస్తుంది, ఇంకెంతగా మన యొక్క ఆపదలలో, కష్టాలలో, కన్నీళ్లలో మనకు తోడుగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. దేవుడు ఆమెకు ఇచ్చినటువంటి బాధ్యత. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనము నుంచి 38వ వచనం వరకు మరియమాత మంగళవార్తను గురించి చదువుతున్నాం. ఏం జరుగుతుంది అక్కడ? దేవుని తరపున ఒక దేవదూత వస్తాడు, గాబ్రియేలు దేవదూత. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. ఆ దేవుని యొక్క శక్తి చేత పవిత్రాత్మ నీపై దిగి వస్తాడు. ఆ పవిత్రాత్మ శక్తితో నీవు గర్భము దాలుస్తావు, ఆ దేవుని కుమారునికి జన్మనిస్తావు. అప్పుడు ఆమె అంటుంది, ఇదిగో నేను దేవుని దాసురాలను, ఆయన మాట చొప్పునే నాకు జరగాలి అని ఆ బాధ్యతను స్వీకరిస్తుంది. అమ్మా, నీ జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆయనకు నీ గర్భము అవసరం. నిర్మలంగా నీ గర్భాన్ని సృష్టించారు, నిష్కళంకముగా నిన్ను సృష్టించారు దేవుడు. ఒక మందస పెట్టెలాగా నిర్మలముగా, నిష్కళంకముగా, ఎటువంటి మలినము లేకుండా నిన్ను సృష్టించారు, నీ గర్భాన్ని సృష్టించారు. ఆ దేవుని కుమారుడు నీ గర్భములోనే రూపుదాల్చాలి, నీ గర్భము నుండే జన్మించాలి అని ఆ మరియమ్మ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. ఆమె తన గర్భాన్ని తండ్రి అయిన దేవునికి అరువుగా ఇచ్చింది, అప్పుగా ఇచ్చింది. ఎటువంటి పురుషుని ప్రమేయం లేకుండా ఆ దేవుని ప్రమేయముతో ఆమె యేసు ప్రభువుకు గర్భము దాలుస్తుంది. 9 నెలలు మోస్తుంది తన గర్భములో దేవుని యొక్క వాక్కుకు రూపాన్నిస్తుంది. మాంసాన్ని, రక్తాన్ని ఇచ్చి యేసు ప్రభువుకి షీ గివ్స్ ద ఫిజికల్ ఫామ్, ఆ రూపాన్ని ఇస్తుంది. 9 నెలల తర్వాత ఆ దేవుని యొక్క వాక్యానికి జన్మనిస్తుంది. తరువాత 30 సంవత్సరాల పాటు ఆ యేసు ప్రభు యొక్క ఆలనా పాలన చూస్తూ, ఆ తరువాత జ్ఞానస్నానము పొందిన తరువాత యేసు ప్రభువుని దేవుని యొక్క పరిచర్య కోసం వదిలిపెడుతుంది. ఆమె కనుమరుగైపోతుంది. ఆనాటి నుంచి దేవుడు తనకు అప్పగించినటువంటి బాధ్యతను తూచా తప్పకుండా ఒక ఖడ్గము నీ హృదయములో దూసుకొని పోతుంది. ఈయన నీ కడుపున జన్మించడం వలన నీవు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అని సిమెయోను ప్రవక్త చెప్పాడు. అయినా కానీ వాటన్నిటికీ సిద్ధపడి ఆమె దేవుని కుమారుని తన గర్భములో మోయడానికి,
రూపునివ్వటానికి, జన్మనివ్వడానికి 30 సంవత్సరాలు ఆలనా పాలన చూసుకోవడానికి తన అంగీకారాన్ని తెలియచేసింది. యేసు ప్రభు యొక్క తల్లి అయింది. మీకు అర్థమై ఉండాలి, ఆమె గర్భములో తండ్రి అయిన దేవుడు తన వాక్యాన్ని ఉంచారు. ఆ వాక్యము 9 నెలలు ఆ గర్భములో పెరిగి ఆమె మాంస రక్తాలను తీసుకొని ఒక రూపు పొందాడు క్రీస్తు ప్రభు. అందుకే ఆమెను దేవుని యొక్క తల్లి అంటాం, క్రీస్తు ప్రభు యొక్క తల్లి అంటాం. ఇంతవరకు మీకు అర్థమై ఉంటుంది. అయితే క్రీస్తు ప్రభువు చనిపోతున్నారు శిలువ మీద నుంచి. ఇక ఈమె బాధ్యత అయిపోయింది అనుకుంటుంది ఆమె. అప్పుడు పిలిచి, అమ్మ, నీ బాధ్యత అయిపోయిందని, నేను తిరిగి నా తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నానని నువ్వు సంబరపడుతుండొచ్చు. కానీ అయిపోలేదు నీ బాధ్యత. నీకు మరొక బాధ్యతను అప్పగిస్తున్నాను. 33 సంవత్సరాల క్రితం నా తండ్రి అయిన దేవుడు గాబ్రియేలు దూత ద్వారా నీకు ఒక బాధ్యతను అప్పగించాడు. నాకు జన్మనివ్వమని, నాకు రూపాన్నివ్వమని, నీ గర్భాన్ని అరువుగా ఇవ్వమని అడిగాడు. నీవు సమాధానమిచ్చావు. ఆయన మాటను తూచా తప్పకుండా పాటించావు. మళ్ళీ నీకు ఈరోజు 33 సంవత్సరాల తరువాత మరో బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను. ఈ బిడ్డలకు తల్లి కావాలి నీవు. ఈ సంఘానికి రూపునివ్వాలి నీవు. ఈ సంఘం యొక్క ఆలనా పాలన చూసుకోవాలి. ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. ఆమె జీవితంలో పెద్ద పిడుగు పడినట్లయింది. క్రీస్తు ప్రభు చనిపోయారు. శిష్యులందరూ చెల్లాచెదురైపోయారు భయముతో. పేతురు 3 సార్లు నాకు తెలియదు అని బొంకాడు. ఇతర శిష్యులు కూడా కాలికి బుద్ధి చెప్పారు, పారిపోయారు. కానీ మరియమ్మ గారికి దేవుడు ఒక బాధ్యతను అప్పగించారు. అమ్మా, నీవు వీరికి తల్లి కావాలి. వెంటనే తన కుమారుణ్ణి సమాధిలో ఉంచిన తరువాత ఆమె ఏం చేసి ఉంటుంది? పరుగులు తీసి ఒక్కొక్కళ్ళకి కబురు పెట్టుంటుంది. పేతురు గారు ఎక్కడున్నారు, యాకోబు ఎక్కడున్నాడు, ఇంకొక శిష్యుడు ఎక్కడ ఉన్నాడు అని కబురు పెట్టుంటుంది. అందుకే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనములో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులతో పాటు మరియమాత కూడా ఉంది. క్రీస్తు ప్రభుని తల్లి మరియమాత కూడా వారి మధ్యలోనే ఉంటూ వారిని ప్రోత్సాహపరుస్తూ ప్రార్థన అంటే నేర్పిస్తూ వారి మధ్యలోనే ఉంది. నిరాశకు గురైనటువంటి, నిస్పృహకు గురైనటువంటి, చెల్లాచెదురైనటువంటి ఆ శిష్యులందరినీ ఒక చోట చేర్చి తాను వారి మధ్య కూర్చొని ఉంది. వారిని బలపరుస్తుంది. ఆయన చెప్పాడు, నేను తిరిగి వచ్చే వరకు మీరు యెరూషలేములోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు. నేను నా ఆత్మను పంపుతాను, నా ఆత్మతో మిమ్ము అభిషేకిస్తాను, మిమ్ము బలపరుస్తాను, మిమ్ము సంఘముగా మారుస్తాను, మీరు నా రక్షణ కార్యాన్ని ముందుకు కొనసాగించాలి అని ఆ శిష్యులతో చెప్పాడు. వాళ్ళకు అర్థం కాలేదు. 3 సంవత్సరాలు ఈయనను అనుసరించాం, ముంచేసి వెళ్ళిపోయాడు అని చెప్పి పెట్టె సదురుకొని ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నించారు ఆ శిష్యులు. అటువంటి వారందరినీ ఒక చోటకు చేర్చి వాళ్ళల్లో ఆశలను నింపి దేవుడు ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు. ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు తన వాగ్దానములను నిలబెట్టుకుంటాడు అని ఏ విధంగా మరియమ్మ తన స్తోత్ర గీతములోనే చెప్తుంది. తన మాటను నిలబెట్టుకునే దేవుడు. అందుకే ఈ శిష్యులందరినీ కూడబరచి ఒక చోటకు చేర్చి వాళ్లకు నేర్పుతుంది. మన దేవుడు విశ్వసనీయుడైనటువంటి దేవుడు, తన వాగ్దానాలను తన మాటను నిలబెట్టుకునే దేవుడు. మీరు నిరాశపడవద్దు. ఆయన చెప్పినట్లుగానే మీ మీదకు తన ఆత్మను పంపుతాడు, తన ఆత్మతో అభిషేకిస్తాడు అని వాళ్ళందరినీ ఒక చోట చేర్చింది. వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తుంది, ఐక్యపరుస్తుంది. అంతేకాదు, పవిత్రాత్మ గురించి వాళ్లకు నేర్పుతుంది. పవిత్రాత్మను స్వీకరించటం ఎలా, ఆత్మచేత నింపబడటం అంటే ఏంటి, ఆత్మచేత అభిషేకింపబడటం అంటే ఏంటి, ఈ విషయాన్ని మరియమ్మ గారు తప్ప ఇంకెవరు వివరించగలరు? ఎందుకు 33 సంవత్సరాల క్రితం
అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. దేవుని యొక్క ఆత్మ నీపై దిగి వస్తుంది. ఆ ఆత్మశక్తితో నీవు గర్భము దాలుస్తావు. పాత నిబంధనలో ఏ విధంగానైతే దేవుడు గుడారముపై దిగివచ్చి తన సాన్నిధ్యముతో ఆ గుడారాన్ని నింపేవాళ్ళు, అదేవిధంగా నిన్ను ఆవరించును అదే పవిత్ర ఆత్మ. మోషే ప్రవక్తను గుడారమునకు పిలిచి దేవుడు ముఖాముఖిగా ఆయనతో మాట్లాడేవారు. ఆయన సాన్నిధ్యానికి సంకేతముగా ఆ గుడారమంతా ఆయన సాన్నిధ్యముతో నింపబడేది. అదే ఆత్మ నీపై దిగి వస్తుంది. ఏ ఆత్మ అయితే 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలను ఎడారి మార్గములో నడిపించిందో, దీపస్తంభ రూపములోను మేఘరూపములోను వారి మధ్య ఉండి నడిపించిందో, అదే ఆత్మ నీపైకి దిగి వస్తుంది. ఆ మాటలను విశ్వసించినటువంటి మరియమ్మ, పవిత్రాత్మ చేత నింపబడినటువంటి మరియమ్మ స్వయంగా పవిత్రాత్మ అంటే ఏమిటి, ఆయన అభిషేకం యొక్క అర్థమేంటి, ఆయన చేత నింపబడటం అంటే అర్థమేంటి అని స్వయంగా ఎరిగినటువంటి మరియమ్మ ఆ శిష్యులను పవిత్రాత్మ రాక కోసం సంసిద్ధపరుస్తుంది. వాళ్ళ దగ్గర ఉండి పవిత్రాత్మ గురించి నేర్పుతుంది. పెంతెకోస్తు దినమున ఏమి జరుగుతుంది? ఆమె ఆ శిష్యులందరినీ, భయకంపితులైనటువంటి ఆ శిష్యులందరినీ తన హక్కున చేర్చుకొని వాళ్ళందరినీ తన దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్లతో ప్రార్థిస్తూ, ప్రార్థనను నేర్పుతూ ఆ పవిత్రాత్మను స్వీకరించటానికి సంసిద్ధపరుస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఆమె కౌగిలిలో అందరూ కూర్చొని ఉన్నాళ్ళు, ఆమె గర్భానికి దగ్గరనే ఉన్నారు శిష్యులందరూ. పెంతెకోస్తు దినమున ఏమి జరిగింది? 33 సంవత్సరాల క్రితం ఏ పవిత్ర ఆత్మ అయితే దిగివచ్చి తన గర్భాన్ని ఆవరించి యేసు ప్రభువుని పురుడు పోసుకునేటట్లు చేసిందో, అదే ఆత్మ ఈరోజు కూడా దిగి వస్తుంది. ఆ రోజు దిగివచ్చి ఆమె గర్భములో దేవుని యొక్క వాక్యానికి రూపునిచ్చింది ఆత్మశక్తి. The body of Christ was formed in her womb 33 years ago. Today, another body is being formed in the maternal mantle of Mary. ఆమె యొక్క కౌగిలిలో మరొక శరీరానికి రూపునిస్తుంది పవిత్రాత్మ. ఆ రోజు మరియ గర్భములో యేసు ప్రభు శరీరము దాల్చారు. అదే యేసు ప్రభువు మరో రూపములో సంఘము, ద మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటారు. క్రీస్తు ప్రభువు యొక్క శరీరం సంఘం అంటే. ఆ సంఘానికి అదే ఆత్మ పెంతెకోస్తు దినమున రూపునిస్తుంది. ఎక్కడ? మరియమాత గర్భము దగ్గర, మరియమాత కౌగిలిలో, మరియమాత సాన్నిధ్యములో. ఆమె యొక్క సాన్నిధ్యములో శిష్యులందరినీ అక్కడ కూడబెట్టుకున్నప్పుడు పవిత్రాత్మ దిగివచ్చి మరొక క్రీస్తు శరీరానికి రూపునిస్తుంది. ఆనాడు పవిత్రాత్మ దిగివచ్చినటువంటి ఆ శిష్యులు పవిత్రాత్మ చేత అభిషేకింపబడి ఒక సంఘముగా మారతారు. దే బికమ్ ద చర్చ్, ద మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆ రోజు ఏ విధంగా వాక్యము శరీర రూపము దాల్చిందో ఆ మరియమాత గర్భములో పవిత్రాత్మ శక్తితో, ఈరోజు కూడా అదే పవిత్రాత్మ శక్తితో సంఘానికి రూపకల్పననిచ్చారు దేవుడు. అది ఆమె సాన్నిధ్యములో, ఆమె గర్భానికి దగ్గర. అందుకే ఆమెను తిరుసభ మాత అంటారు. క్రీస్తు ప్రభువు మాత ఏ విధంగా నయ్యిందో అదే విధంగా మరియమ్మ గారు శ్రీ సభకు కూడా మాత అయింది. ఏ విధంగా క్రీస్తు ప్రభువుని గర్భాన దాల్చి జన్మమిచ్చిందో అదేవిధంగా తిరుసభను కూడా తన గర్భాన దాల్చి పవిత్రాత్మ శక్తితో రూపునిచ్చి జన్మనిస్తుంది తిరుసభకు. ఆ రోజు 30 సంవత్సరాలు ఆలనాపాలన చూసిన తర్వాత పక్కకు తప్పుకున్నది. యేసు ప్రభు నా తండ్రి యొక్క పనిని చేయడానికి వచ్చాను అని చెప్పారు. తన పని పూర్తయింది. 30 సంవత్సరాలు పెంచింది, పక్కకు తప్పుకున్నది. తన కుమారుణ్ణి పల్లెల్లో పట్టణాల్లో తిరగటానికి వదిలేసింది. ఆయన వెళ్ళి దేవుని తరపున వాక్యం చెప్పారు, పేదలకు సువార్తను ప్రకటించారు, బంధీలకు విముక్తినిచ్చారు. తాను కనుమరుగైపోయింది. మళ్ళీ సిలువ దగ్గర కనిపిస్తుంది. మరొక బాధ్యతను పొందింది. బాధ్యతను స్వీకరించి మళ్ళీ తిరుసభకు జన్మనిస్తుంది. జన్మనిచ్చిన తరువాత
పవిత్రాత్మ చేత అభిషేకం పొంది తిరుసభగా మారిన తరువాత, ద మిస్టికల్ బాడీకి ఒక రూపం వచ్చిన తర్వాత మళ్ళీ పక్కకు దొలుగుతుంది, వైదొలుగుతుంది, కనుమరుగైపోతుంది. ఇక నుంచి తన యొక్క సాన్నిధ్యంతో అవసరం లేదు. అభిషేకాన్ని పొందినటువంటి ఆ శిష్యులు ఆ దేవుని యొక్క కార్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు అని తాను కనుమరుగైపోయింది. ఎందుకు? ఆమె తన జీవితాంతం ఆయన మాటను పాటించింది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. కష్టం వచ్చినా, నిష్ఠూరం వచ్చినా, ఎన్ని ఖడ్గాలు నా హృదయములో దూసుకొని పోయినా నేనిచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను అని చెప్పి దేవుని తల్లిగా తన బాధ్యతను స్వీకరించింది మరియమ్మ గారు. జీవితాంతము దేవునికి ఊడిగమ చేయటమే సరిపోయింది. ఆయన చిత్తానుసారం జీవించడమే సరిపోయింది. మరి అంత మాత్రం ఆయన చెయ్యడా ఆమె చెప్పినట్లు? అది ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తారో, ఆ వాక్యం ప్రకారం జీవిస్తారో, వాళ్ళు చెప్పినట్లు దేవుడు వింటారు. వాళ్ళు చెప్పినట్లు దేవుడు వింటారు. పునీత ఆవిలాపురి తెరేసమ్మ గారు తన గ్రంథాలలో చెప్తుంది, ప్రార్థన ద్వారా ఎవరైతే దేవునికి దగ్గరవుతారు, దేవునికి స్నేహితులుగా మారతారు, ఆయన చిత్తం ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తారో, చివరికి దేవుడే వాళ్ళకు దాసోహం అవుతారు. వాళ్ళు ఏది చెబితే అది దేవుడు చేస్తారు. వాళ్ళ కోరికలను దేవుడు తీరుస్తారు అని చెప్తారు. మరియమ్మ గారు దేవుని చిత్తానికి శిరసావహించి జీవించింది కాబట్టి ఆమె ఏది అడిగినా చేస్తారు. మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జీవిస్తే, ఆయన వాక్యం ప్రకారం జీవిస్తే మనం కూడా ఏది అడిగినా ఇస్తారు. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును. ప్రతి ఒక్కళ్ళు అడిగితే ఇవ్వరు, ప్రతి ఒక్కళ్ళు తడితే ఏం తెరవరు. ఎవరైతే ఆయన వాక్యాన్ని ఆలకించి ఆయన చిత్తానుసారం జీవించటానికి ప్రయత్నిస్తారో, ఈరోజు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభువు మీరు అడిగింది ఇస్తారు. ఆయన సంకల్పాన్ని మార్చుకుంటారు. ఒకవేళ జబ్బు ఇవ్వాలనుకున్నా తన సంకల్పాన్ని, తన చిత్తాన్ని మార్చుకొని మన కన్నీటిని తుడుస్తారు. అందుకని ఆయన వాక్యాన్ని వినడానికి ప్రయత్నించాలి. మరియమ్మ గారి వలె ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం జీవిస్తే మన చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన ప్రయత్నిస్తారు. ముగించే ముందు నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలను 2 ముక్కల్లో చెప్తాను. ఇప్పటి వరకు వినకపోయినా కానీ నేను ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే, క్రీస్తు ప్రభు ఆ మరియమాతను మనకు తల్లిగా ప్రసాదించారు. మన తరపున ప్రార్థించమని, మన ఆలనా పాలన చూసుకోమని ఆమెకు అప్పగించారు. ఆమె ఏ విధంగా క్రీస్తు ప్రభువుకి తన గర్భములో రూపునిచ్చిందో, సంఘమనే మన శరీరానికి, మనందరికీ కూడా ఆమె తన శరీరములో, తన హక్కున, తన కౌగిలిలో మనకు కూడా రూపునిచ్చి మనల్ని క్రీస్తు మిస్టికల్ బాడీగా, శరీరముగా మార్చింది. అందుకే మనందరి తల్లి ఆమె, తిరుసభ యొక్క తల్లి ఆమె. ఎంతగా ఆమె దేవుని యొక్క, క్రీస్తు ప్రభు యొక్క తల్లి అయిందో అంతగా ఈ తిరుసభకు కూడా తల్లే. మనల్ని వదిలిపెట్టదు ఆమె. అందుకే తండోపతండాలుగా ఈ మరియమాత పుణ్యక్షేత్రాలకు వస్తూ ఉంటారు. 2000 సంవత్సరాల నుంచి ఆ తల్లి యొక్క ఆలనా పాలనను, ఆ తల్లి యొక్క ప్రేమానురాగాలను అనుభవిస్తున్నటువంటి మనం రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఆమె యొక్క ప్రేమను, మాతృ ప్రేమను తప్పకుండా అనుభవిస్తాం. మీకు, మీ కుటుంబాలకు ఆ తల్లి యొక్క మాతృ వాత్సల్యం, మాతృ ప్రేమ మీరందరూ అనుభవించాలని, మీ కుటుంబాలలో శాంతి సమాధానాలు వర్ధిల్లాలని, వ్యాధులతో, బాధలతో, కష్టాలతో, కన్నీళ్లతో నిట్టూరుస్తున్నటువంటి, బాధపడుతున్నటువంటి మీ అందరి కుటుంబాలలో ఆ తల్లి యొక్క ప్రార్థన ద్వారా ఆ దేవుని చల్లని హస్తం మీపై ఉండి మీకు ఉపశమనాన్ని, ఊరటను కలిగించాలని, మీ కన్నీటిని తుడిచివేయాలని, మీ అందరికీ ఆయురారోగ్యాలను సమృద్ధిగా దయచేయాలని ప్రార్థిస్తూ మరొక్కసారి నన్ను ఆహ్వానించినటువంటి మేత్రాసనానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున అందరం నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును, భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క యేసును మన యొక్క నాథైన యేసును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమైన మరియు నుండి పుట్టెను.
తిరిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నిలిచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుడు తీర్పు చేయుటకోవచ్చు. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభ పునీత క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, 2025 సాధారణ జూబిలీ సంవత్సర నిరీక్షణ యాత్రలో భాగస్థులమై గుణదల లూర్దు మాత మహోత్సవ పూజలో పాల్గొని దైవ వరములను పొందుటకు ఇచ్చట సమావేశమయ్యాం. లూర్ధుమాత మధ్యవర్తిత్వ ప్రార్థనలను కోరుచూ దేవుని విశ్వాసముతో ప్రార్థించుదాం. సత్య శ్రీసభ కొరకు ప్రార్థించుదాము. శ్రీసభ సభ్యులందరినీ దేవుడు ఆశీర్వదించాలని జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, వివిధ అంతస్తులలో శ్రీసభ అభ్యున్నతికై సేవలందించు వారందరినీ దీవించమని, వారి సేవలను ఫలింపచేసి విశ్వాసము, ఐక్యత, పవిత్రత మరియు ప్రేమలందు దినదినాభివృద్ధి చెందు కృపను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇచ్చట సమావేశమైన యాత్రికుల కొరకు జీవిత భారముచే అలసి సొలసిన సమస్త జనులు ఈ పుణ్యక్షేత్రమునందు ఊరటను, ఆరోగ్యమును, అనేక దైవానుగ్రహములను పొందాలని గుణదల లూర్దు మాత యొక్క అనురాగాలను అందరూ చవిచూచి ఆనందముతో దేవుని ఆరాధించు భాగ్యమును దయచేయుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్ర నూతన దేవాలయము కొరకు దేవుని దయ వలన మన గుణదల లూర్దు మాత నూతన దేవాలయ నిర్మాణము ఘనముగా కొనసాగుటకు ఇంతకాలము ఆధ్యాత్మికముగా, ఆర్థికముగా సాయపడిన వారందరినీ ప్రభువు దీవించాలని సహృదయముతో ప్రతి ఒక్కరూ ఈ నూతన దేవాలయ నిర్మాణమునకు సహాయ సహకారాలు అందించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దైవ పిలుపు కొరకు యువతీ యువకులను ప్రభువు దీవించాలని, దైవ పిలుపును అనేకులు గ్రహించి ఆ పిలుపులోని దైవాశీర్వాదముకు యోగ్యత నొంది దేవుని మహిమార్థము తమ జీవితాలను దైవ మానవ సేవలకు అంకితము చేసుకునే భాగ్యమును అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మరణించిన వారి కొరకు, మరణించిన వారి ఆత్మలకు ప్రభువు నిత్య విశ్రాంతిని అనుగ్రహించాలని, ముఖ్యముగా ఈ పుణ్యక్షేత్ర స్థాపనకు అభివృద్ధి దోహదపడి ప్రభువునందు నిద్రించిన పీఠాధిపతులకు, గురువులకు, మఠవాసులకు, గృహస్థ కథోలిక విశ్వాసులకు పరలోక నివాస యోగ్యమును ప్రసాదించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తు ప్రభువుకు ఏ విధంగా తల్లి అయిందో మనందరకు కూడా మరియమ్మ గారు తల్లి అని విన్నాం. ఆమె యొక్క మాతృప్రేమను మనందరం చవి చూడాలని, ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయంతో మన కన్నీరు తుడిచివేయబడాలని, వ్యాధులలో బాధలలో కొంత ఉపశమనాన్ని పొందాలని ప్రార్థిస్తూ అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా శరణమును బలమును అయిన ఓ సర్వేశ్వర,
మీ ప్రత్యేక దీవెనలను పొందుటకు మీ భక్తులు ఈ పుణ్యస్థలికి చేరుకున్నారు. ఈ గుణదల లూర్తుమాత ఉత్సవ వేడుకలలో మేము చేయు మనవులను ఆలకించి మమ్మందరినీ అన్ని బాధల నుండి విడుదల చేయుమని, అన్ని వ్యాధుల నుండి స్వస్థత చేకూర్చమని, అందరికీ ఆయురారోగ్యములను సౌభాగ్యములను దయచేయుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థించుదము. మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, కృతజ్ఞతాపూరితమగు హృదయములతో మేము సమర్పించు ఈ కానుకలను స్వీకరించండి. పరిశుద్ధ కన్య మరియమ్మను స్మరించుచు ప్రార్థనాపరమును సంస్తుతి సంబంధమును అయిన రహస్యము ఆమె జీవితము నుండి మేము అలవరచుకొనుచున్నాము. మీకు సంప్రీతిని కలిగించు కార్యములను నెరవేర్చుచు మీకు పవిత్ర బలిని మరియమాత అర్పించిన మాదిరిగా మేమును అర్పించగలుగునట్లు మీ మంచితనము ద్వారా కృప చూపండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలినవారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఏలయన మీరు పవిత్రాత్మ వరప్రసాదములతో మా హృదయములను మీ వెలుగుతోనూ మీ సాన్నిధ్యముతోనూ నింపి పవిత్రపరచుచున్నావు. తద్వారా మా హృదయములను నీవు మహిమకు నివాస స్థానములు అగుచున్నవి. ఆమె విశ్వాస విధేయత ద్వారాను మనుష్యావతార పరమ రహస్యము ద్వారాను పరిశుద్ధ కన్య మరియమ్మను సాటిలేని మేటి అయిన మీ నివాస మందిరముగా రూపొందించితివి. ఆత్మచే అలంకరింపబడిన స్వర్ణమయమైన ఆలయముగాను పవిత్రాత్మచేత ఆమెను అలంకరించితివి. ఆమెను అన్ని రకముల పుణ్యగుణములతో నింపితివి. సత్యము అయిన ప్రభుని సాన్నిధ్యముతో రాజఠీవితో శోభిల్లు స్థలముగా చేసితివి. నూతన ధర్మశాస్త్రము యొక్క కర్తయగు మన ప్రభుయగు యేసుక్రీస్తునకు నూతన నిబంధనపు మందసముగా ఏర్పరచితవి. అతని ద్వారా పరలోక దూతలు మీ మహత్వమును ఆరాధించుచున్నారు. మీ సన్నిధిలో వారు సదా ఆనందించుచున్నారు. విజయోత్సాహముతో పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. దూతల స్వరములతో మా స్వరములను ఏకము చేసి మేము నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా.
పావన పిత మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా నిష్కళంక కన్యయును దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపుతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, కర్నూలు పీఠాధిపతులు జ్వానేసు వారిని, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదిరియున్న నీ బిడ్డలు అందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. విజయవాడ మేత్రాసన శ్రేయస్సు కోసం శ్రమించి మరణించిన పీఠాధిపతులను, గురువులను, కన్యస్త్రీలను, ఉపదేశులను, విశ్వాసులను స్మరించుకుందాం. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
మరియమ్మ గారి మధ్యస్థ ప్రార్థనా సహాయమున దేవుడు మన మేత్రాసనాన్ని నూరంతలుగా దీవించాలని, మనందరము విశ్వాసములోనూ అన్ని రంగాలలోనూ దినదిన అభివృద్ధి చెందాలని ప్రార్థన చేద్దాం. అదే విధముగా మేత్రాసన కాపరిని ప్రభువే తన ఆత్మతో నింపి మనందరినీ విశ్వాసములో నడిపించున్నట్లుగా వారికి ఆయురారోగ్యాలను, పవిత్రాత్మ అభిషేకాన్ని సమృద్ధిగా ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన సంఘాలను నడిపిస్తున్నటువంటి గురువుల కోసం, మనందరి యొక్క విశ్వాసం కోసం ప్రార్థన చేద్దాం. మరొక్కసారి మనందరినీ ఆ తల్లి యొక్క హస్తాలలో ఉంచుతూ మనందరి ఆలనా పాలనను చూసుకోమని ప్రార్థన చేస్తూ అందరం కలిసి భక్తితో పరలోక జపాన్ని చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభువు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము.
కొలువైన దేవా నిన్ను ఆరాధించేద ప్రభువా. నీవు చేసిన మేలులకై స్తుతులర్పించెదనా ప్రభువా. స్తుతించెదను ప్రణుతించెదను నా యేసువా. స్మరించెదను స్తుతించెదను ప్రణుతించెదను పరలోకము నీ సింహాసనం, భూలోకము నీ పాదపీఠము. నా హృదినే గుడిగా మలచితిని, నాలో నివసింపవా నా ప్రభువా, నాలో నివసింపవా నా ప్రభువా. స్మరించెదను స్తుతించెదను ప్రణుతించెదను నా యేసువా. స్మరించెదను స్తుతించెదను ప్రణుతించెదను నా యేసువా. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మీరు పరలోక భోజనమగు అన్న పానీయములతో మమ్ము పోషించితిరి. పరిశుద్ధ కన్యమరియమ్మ వలె పవిత్ర జీవితము ద్వారా మేము నిన్ను సేవించు భాగ్యమును దయచేయండి. మా సోదరులందు మీ సాన్నిధ్యమును గుర్తింతుముగాక. పరిశుద్ధ కన్యమరియమ్మతో కలిసి హృదయ శుద్ధితో మీ వైభవమును ప్రకటింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి అందరూ కూర్చుందాం. ఇప్పుడు వందన సమర్పణ జరుగుతుంది. దాని తర్వాత పీఠాధిపతులచే చివరి ఆశీర్వాదం అయిన వెంటనే అందరం కూడా నుంచొని మరి తల్లి యొక్క గీతాన్ని ఆలపించుదాం. దాని తర్వాత చిన్న సన్మానం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించాలని తెలియజేస్తున్నాం. గుణదల లూర్ధమాత మహోత్సవ 2వ రోజు
ఈ సాయంకాలపు సమష్టి దివ్య బలి పూజను అర్పించి మరియ తల్లి విశిష్టతను, ఆమె తన భక్తుల పట్ల చూపించే ప్రేమానురాగాలను మనకు తెలియపరిచి, గుణదల లూర్దు మాత సహాయం మనందరి జీవితాలలో ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థించిన కర్నూలు మేత్రాసన పీఠాధిపతులు మహాపూజ్య గోరంట్ల జ్వానేస్ గారికి, మన ప్రియ పీఠాధిపతులు తెలతోటి జోసెఫ్ రాజారావు గారి తరపున ఉత్సవ కమిటీ, గురువులు మరియు విశ్వాసులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మన స్థానిక మేత్రాసనము నుండి కర్నూలు మేత్రాసనానికి పీఠాధిపతులుగా నియమించబడిన తరువాత మొదటిసారిగా ఈ పండుగ పూజను సమర్పించడానికి మన మధ్యకు రావటం మనకెంతో సంతోషదాయకం. చప్పట్లు కొట్టట్లేదు అందరూ. ఈ దివ్య బలి పూజలో మనందరి కోసం ప్రార్థించిన మన ప్రియ పీఠాధిపతులు తెలదూరు జోసెఫ్ రాజారావు గారికి కృతజ్ఞతా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థించిన గురువులకు, మఠవాసులకు, విశ్వాసులందరికీ మీ అందరికీ ధన్యవాదములు. పూజాపీఠాన్ని అలంకరించడానికి పువ్వులను సమర్పించిన శ్రీ పూరగ రత్నరాజు కుటుంబానికి, శ్రీ కొట్టు ఆంథోనీ కుటుంబానికి, శ్రీ సాతులూరు దావీదు రాజు కుటుంబానికి మరియు బండి చంద్రం కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పూజాపీఠాన్ని అలంకరించి దివ్య పూజకు సిద్ధపరిచిన సెయింట్ యాన్ ఆఫ్ లోజన్ సిస్టర్స్ ప్రశాంత్ భాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భక్తియుతంగా దేవుని స్తుతించడానికి పూజా పాటలను ఆలపించిన మేత్రాసన గురువులకు, మఠకన్యులకు, నిర్వహించినటువంటి ఫాదర్ పసల్ థామస్ గారికి ధన్యవాదములు. ఫాదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ బ్లెస్సెస్, ఆల్ ద బెస్ట్. దయచేసి అందరం లేచి నిలబడదాం. చివరి ఆశీర్వాదం తర్వాత అందరం కూడా నుంచుని మనందరికీ తెలిసినటువంటి మరి తల్లి పాట పాడుకున్న తర్వాత చివరిగా సన్మానం ఉంటుంది, గమనించాలని కోరుతూ ఉన్నాం. ఏలిన వారు మీతో ఉందురుగాక, శిరము వంచి దేవుని యొక్క ఆశీర్వాదమును స్వీకరించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందుటకు అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును, భద్రతను గుర్తింతురుగాక. పరిశుద్ధ గుణదల మాత మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునొసగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.